హైదరాబాద్లో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు ఎలాంటి కమిషన్ తీసుకోకుండా మంచి క్వాలిటీతో కట్టిన హౌసెస్, బ్యాంక్ లోన్స్ జస్ట్ 25,000 సర్వీస్ ఛార్జ్తో, అది కూడా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే తీసుకుంటాం. మా దగ్గర హౌసెస్ తీసుకున్న వాళ్ళు ఈఎంఐ కట్టుకునే బిజినెస్ ఆపర్చునిటీ కూడా కల్పిస్తున్నాం. ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు మీ డ్రీమ్ విజిట్ చేయడానికి వచ్చేయండి. అమ్మేవాళ్ళు ఎన్నైనా చెప్తుంటారు, కొనేవాళ్ళు ఎలానైనా మోసపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పించే వాళ్ళు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మాకు ఒక అవకాశం చూడండి. బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకు 170 గజాలు చాలా తక్కువ ప్రైస్కు, అది కూడా నార్త్ ఈస్ట్ కార్నరు. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి మరి ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, మైనస్ పాయింట్స్ ఏమున్నాయి కూడా మనము ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళి డిస్కస్ చేద్దాము. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ప్లాట్కి వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంది కాబట్టి మనకు ఈశాన్యం సైడ్ అయితే ప్లాట్ అనేది కొంచెం క్రాస్ ఉంటుంది. అది కూడా ఈస్ట్ సైడ్ మనకు ఈశాన్యం మూల పెరిగింది కాబట్టి చాలామంది అయితే మంచి అని చెప్పేసి చెప్పుకుంటారు. ఇది చూడవచ్చు మనము. ఈశాన్య మూలకు వచ్చేసి టోటల్గా అయితే ఇది క్రాస్ ఉంటుంది. ఇది ఈశాన్య మూలకు పెరుగున్నది. మరి ఈస్ట్ సైడ్ అయితే ఈస్ట్ సైడ్ ఉంది. అలాగే ఇక్కడ పక్కన కూడా నార్త్ సైడ్ 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి 30 ఫీట్ రోడ్. మరి మీకు ఫ్యూచర్లో దీనికైతే కార్ పార్కింగ్ కానీ మరి ఒక 4 వీలరు 2 నుంచి 3 కార్ పార్క్స్ అయితే ఈజీగా అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి ప్లాటు ఇది టోటల్గా వచ్చేసి మనకు ప్లాట్ వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్ ఉంది. 170 గజాలు అనేది మనకు తక్కువ ప్రైస్. అంటే దీనికి ప్రైజ్ విషయానికి వస్తే మరి 75 lakhs అయితే ప్రైజ్ అయితే చెప్తున్నాడు. 75 లక్షలు. 170 స్క్వేర్ యార్డ్ 75 లక్షలు అంటే కూడా చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెయిన్ రోడ్ నుంచి కూడా డిస్టెన్స్ చూసుకుంటే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి అయితే ఒక 500 మీటర్ మాత్రమే ఉంటుంది. 30 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. దీనికి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటరు, బోరు అన్నీ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి లోపలికి వెళ్తే మాత్రం మనకు డబుల్ బెడ్రూమ్ అయితే మంచి ప్లాన్తో అయితే డబుల్ బెడ్రూమ్ కూడా కట్టారు. మెయిన్ డోర్ చూసుకున్నట్టయితే మెయిన్ రోడ్ కూడా మనకు ఇండియన్ టేక్వుడ్తో అయితే కన్స్ట్రక్షన్ కూడా ఇండియన్ టేక్వుడ్తో అయితే తీసారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి హాల్లో అయితే టోటల్గా మనకు ఎంట్రెన్స్లో అయితే ఒక ఆర్చ్లాగా అయితే డిజైన్ చేశారు. ఈ హాల్ కూడా టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకుంటే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనం టీవీ యూనిట్ అనేది ఇక్కడ సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే కూడా టీవీ యూనిట్ చూడడానికి అయితే చాలా బాగుంటుందని కూడా మనం ఈ వీడియోలో అయితే చూడొచ్చు. అలాగే మరి హాల్ పక్కనే మనకు డైనింగ్ సెక్షన్ కూడా ప్లాన్ చేసిండు. ఇక్కడ ఈ డైనింగ్ సెక్షన్ అలాగే వాస్తు ప్రకారం అయితే మరి ఈశాన్యం సైడ్ కాకుండా మనకు సౌత్ సైడ్ అయితే ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ కూడా ప్లాన్ చేసి ఇచ్చాడు. ఇది వచ్చేసి మరి కిచెన్లో అయితే కిచెన్ పక్కనే మనకు పూజ గది కూడా ఒకటి ప్లాన్ చేసి ఇచ్చాడు. కిచెన్లో కూడా కొంచెం స్పేసెస్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఇది పూజ గది సపరేట్ కూడా మనం డోర్ పెట్టుకోవచ్చు. దీనికి ఫ్యూచర్లో ఒకవేళ పూజ చేసుకోవాలంటే కూడా బాగుంటుందని కూడా ఇది చెప్పుకోవచ్చు. ఇది మరి ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్, 2 బెడ్రూమ్స్ 2 వాష్రూమ్స్ అయితే ప్లాన్ చేసి ఇచ్చాడు. 170 స్క్వేర్ యార్డ్లో ఉంది. ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో అయితే మరి కొంచెము ప్లంబింగ్కు సంబంధించిన మెటీరియల్ ఉన్నది కాబట్టి దానికైతే ప్రజెంట్ అయితే లాక్ చేశాడు. బెడ్రూమ్ సైజెస్ కూడా మనకు చాలా పెద్దగా ఉంటుంది. అందులో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో మరి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. దాని పక్కనే మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు. 170 గజాలు 75 lakhs అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. మరి లొకేషన్ చూసుకుంటే అయితే మనకు ఎల్బీ నగర్ నుంచి అయితే మనకు జస్ట్ 7 నుంచి 7.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు బడంగ్పేట్ మున్సిపాలిటీ బడంగ్పేట్లో వచ్చిందని చెప్పుకోవచ్చు. బడంగ్పేట్లో నియర్ వచ్చేసి మనకు ల్యాండ్ మార్క్ చూసుకున్నట్లయితే బడంగ్పేట్ న్యూ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే న్యూ మున్సిపల్ ఆఫీస్ నియర్లో అయితే ఈ ప్రాపర్టీ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే మీరు డైరెక్ట్గా అయితే మన ఆఫీస్ లొకేషన్ గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేసినా కానీ శ్రీ కుబేర ప్రాపర్టీస్ అని సెర్చ్ చేసినా కానీ మీకు మ్యాప్లో అయితే డైరెక్ట్గా అయితే ఆఫీస్ లొకేషన్ అది వస్తుంది. ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీ పైన అయితే 80% నుంచి ఒక 85% వరకు అయితే బ్యాంక్ లోన్ కూడా మనము ప్రొవైడ్ చేపిస్తున్నాము. తప్పకుండా అయితే మీ ఊరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా హౌస్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే వాళ్ళకైతే వీడియో అనేది షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సొంత ఎన్నికలను మీరు నెరవేర్చే వాళ్ళు అవుతారు.
బ్యాంక్ లోన్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ పైన బ్యాంక్ లోన్స్ కానీ ఓపెన్ ప్లాట్స్ కూడా మీరు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా అయితే కాల్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ప్రాపర్టీతో మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్లో దొరికేంత వరకు అయితే మరొక ప్రాపర్టీ అయితే తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్స్.